టీటీడీ ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులు చేపడుతోంది. శ్రీవారి ఖాతాల నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చేందుకు కొత్త అకౌంటింగ్ మాన్యువల్ను రూపొందించే బాధ్యతను ఏసీఏఐకి ఇప్పుడు టీటీడీ అప్పగించింది. అయితే ఇప్పటికే ఈ అంశంపైన టీటీడీ అధికారులు ఐసీఏఐకి సంబంధించినటువంటి ప్రతినిధులు చర్చలు కూడా జరిపారు. ఆగస్టు తొలి వారంలో క్షేత్రస్థాయి అధ్యయనం నిర్వహించనున్నారు. దీంతో టీటీడీ ఆర్థిక వ్యవహారాలు మరింత పటిష్టంగా పారదర్శకంగా మారనున్నాయి. టీటీడీ ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులు చేపడుతోంది. శ్రీవారి ఖాతాల నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చేందుకు కొత్త అకౌంటింగ్ మాన్యువల్ను రూపొందించే బాధ్యతను ఐసీఏఐకి అప్పగించింది. ఈ అంశంపై ఇప్పటికే టీటీడీ అధికారులు ఐసీఏఐ ప్రతినిధులు చర్చలు జరిపారు. ఇక ఆగస్టు తొలి వారంలో క్షేత్రస్థాయి అధ్యయనం కూడా నిర్వహించనున్నారు. దీంతో టీటీడీ ఆర్థిక వ్యవహారాలు మరింత పటిష్టంగా పారదర్శకంగా మారనున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు తిరుపతి నుంచి. వర్మ, చెప్పండి, టీటీడీ పారదర్శకత కోసం అకౌంటింగ్ మాన్యువల్ని ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తుంది. దీనికి ఇప్పటికే సంబంధించి అటు టీటీడీ తోటి ఐసీఏఐ తోటి కూడా చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మాన్యువల్ వల్ల రాబోయే రోజుల్లో ఎలాంటి ఉపయోగం ఉంటుందని అధికారులు చెప్తున్నారు? సంబంధించి కూడా అకౌంట్స్ చార్ట్ సంబంధించి మార్పులు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. గత 30 ఏళ్ళుగా కూడా మాన్యువల్ గానే టీటీడీకి సంబంధించిన అకౌంట్ చూస్తూ ఉంటారు. అయితే తాజాగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆ సంస్థ నేతృత్వంలో ప్రత్యేకంగా ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి టీటీడీ అకౌంట్స్ కు సంబంధించి సమగ్రంగా
వాటన్నిటిని చూడాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ మేరకు ఈ రోజు రేపు కూడా తిరుపతిలో ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ కి సంబంధించిన జాతీయ స్థాయి సమావేశాలు అయితే ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ రోజు రేపు కూడా దీనికి సంబంధించి తిరుపతిలో ప్రస్తుతం సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అలాగే ఒక ప్రత్యేక ప్రణాళిక కూడా ఏర్పాటు చేయాలని కూడా టిటిడి భావిస్తోంది. దీనికి సంబంధించి 100 రోజుల్లో దీనికి ఒక నివేదిక కూడా సమర్పించాల్సిందిగా కూడా ఈ సంస్థకు తెలియజేయడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం టీటీడీకి సంబంధించి ఆర్మీ బడ్జెట్ ఉంటుంది. దాదాపు 2,500 కోట్ల వార్షిక బడ్జెట్ తో టీటీడీకి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఎన్నో ఇంజనీరింగ్ సంబంధించిన పనులు కూడా 100 కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతుంటాయి. టీటీడీకి సంబంధించి నిత్యం కూడా దాదాపు స్వామివారికి 5 కోట్ల దాకా ఉండితో పాటు ఈ వివిధ విరాళాలు అన్ని కలిపి కూడా రోజుకు 5 కోట్ల ఆదాయం పై చెల్లింపు కేవలం విరాళాలు ద్వారానే లభిస్తుంది. ఇది కాకుండా ఇతరత్రా కూడా ఆదాయం దేశవ్యాప్తంగా కళ్యాణ మండపాలు కానీ ఇతర ఆస్తులు కానీ వీటన్నిటి వడ్డీలు కానీ అనేక సంబంధించి ప్రస్తుతం టీటీడీ అన్నదాన ఇతర ట్రస్టులకు సంబంధించిన వడ్డీలు ఇవన్నీ కూడా మొత్తం ఈ అకౌంట్స్ పైన పారదర్శకత ఉండాలి, భక్తులకు జవాబుదారీ వ్యవస్థ ఉండాలన్న ఆలోచనతో టీటీడీ ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాత విధానం అంటే ఇంతకాలం గత 30 ఏళ్లుగా ఇక్కడ ప్రైవేట్ అకౌంటెంట్లను తీసుకొని చార్టెడ్ అకౌంట్లను తీసుకొని వాటి ద్వారా వార్షిక లెక్కలు ఈ అకౌంట్స్ అన్ని చూసే వ్యవస్థ అయితే గత 30 ఏళ్లుగా కొనసాగుతుంది. ఇక నుంచి దాని వల్ల కొంత అకౌంటింగ్ వ్యవస్థకు సంబంధించి జవాబుదారీతనం టీటీడీ లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎందుకంటే అంతా ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీంట్లో పారదర్శకత కోసం ముందుకు వెళ్ళాలని టీటీడీకి వస్తుంది. ఇందులో భాగంగానే ఈ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇన్స్టిట్యూట్ కి సంబంధించి ప్రత్యేక బృందం పర్యవేక్షణలో ఇక నుంచి ఈ అకౌంటింగ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని టీటీడీ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. పూర్తి స్థాయిలో ఈ బృందం నిపుణులు ఇక్కడ తిరుపతిలో పర్యటించి మొత్తం టీటీడీ అధికారులతో కూడా చర్చించి ఒక కమిటీ దీనికోసం ఏర్పాటు చేసి 100 రోజుల్లో దీనికి సంబంధించి ఒక టైం బాండ్ ఏర్పాటు చేసుకొని ఈ కమిటీ నివేదిక అనంతరం టీటీడీ అకౌంట్ కి సంబంధించి ఈ మార్పులు ఏ విధంగా చేయాలి, ఆడిటింగ్ కానీ ఇతర వ్యవహారాలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, పూర్తి స్థాయిలో పారదర్శకత ఇప్పటికప్పుడు లెక్క పక్కలు స్పష్టంగా ఉండేలాగా ఒక వ్యవస్థ రూపొందించుకోవడం, ఏదైతే అత్యాధునిక పాత వ్యవస్థకు స్వస్తి చెప్పి ప్రస్తుతం ఏదైతే అత్యాధునిక ఏదైతే టెక్నాలజీని కూడా వినియోగించుకొని వ్యవస్థలో పూర్తి స్థాయిలో పూర్తిగా జవాబుదారీతనం ఉండేలాగా టీటీడీ అకౌంట్స్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక పారదర్శకత ఉండేలాగా వ్యవస్థ రూపొందించాలన్న నిర్ణయంతో టీటీడీకి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు ఈ వారంలోనే దీనికి సంబంధించి నిపుణుల బృందం ప్రత్యేకంగా తిరుపతికి రానుంది. తర్వాత ఒక సమగ్ర టీటీడీ అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం ఏదైతే టీటీడీ టైం బాండ్ ప్రకారం 3 నెలల తర్వాత ఒక నివేదిక సమర్పించి దాని ప్రకారం టీటీడీ నుంచి అకౌంట్ వ్యవస్థతో ముందుకు వెళ్ళాలి. చార్టెడ్ అకౌంట్స్ కి సంబంధించి ఏ విధంగా ఈ మొత్తం అకౌంటింగ్ కానీ ఈ ఎడిటింగ్ కానీ ఇవన్నిటి కూడా ఒక పారదర్శకంగా నిర్వహించి ముందుకు వెళ్ళాలని కూడా టీటీడీ భావిస్తుంది. ఆ మేరకు అధికారులు కూడా ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇప్పటికే టీటీడీ పాలక మండలి తాజా సమావేశంలో కూడా ఈ అంశం చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తరచూ టీటీడీలో ఆడిటింగ్ లోపాల కారణంగా అనేక ఇబ్బందులు వేసే అంశం పరిస్థితి వస్తోంది. సరైన స్వామివారి హుండీలో సమర్పించే నగదు కానీ ఆదాయానికి సంబంధించి సరైన లెక్క పక్క పూర్తి స్థాయిలో పారదర్శకత ఉండాలంటే ఖచ్చితంగా అకౌంటింగ్ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని చెప్పి అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే ఈ ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. రవి, థ్యాంక్ యూ వర్మ.